మండల పార్టీ అధ్యక్షులు గురవయ్య గారు, పెద్దలు రాయల్ గారు, మిత్రులు బాలసాని గారు, ఈనాడు మీ శాసనసభ్యులు మన మంత్రి గారు ఆయన యొక్క క్యాంప్ ఆఫీసులో అడుగుపెట్టే సమయంలో నేను కింద అడుగు పెట్టా కానీ ఇంకా పైకి అడుగు పెట్టలేదండి. అదేవిధంగా పాలేరు నియోజకవర్గ ప్రజలకి, ఖమ్మం నాయకులకి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఆశించారో, దేనికోసమైతే తప్పించారో ఆ రోజులు సంవత్సరం తిరక్క ముందే రానే వచ్చినాయి. పోయిన జనవరి 1కు మొదలైంది, మొన్న జనవరి 1 తోటి మొత్తం చరిత్ర అంతా తిరగబడిపోయింది. ఇక చేయాల్సింది మనం గతంలో జరిగినటువంటి ఏదైతే లోపాలు అనుకున్నామో, ఏదైతే తప్పులు అనుకున్నామో, ఏదైతే పద్ధతి కాదనుకున్నామో, ఏదైతే దౌర్జన్య రాజ్యం అనుకున్నామో, ఏదైతే దోపిడీ రాజ్యం అనుకున్నామో, ఏదైతే కబ్జాల రాజ్యం అనుకున్నామో, ఏదైతే పేదలకు వ్యతిరేకమైనటువంటి రాజ్యం అనుకున్నామో, అందరినీ పీడించినటువంటి ఆనాటి నాయకులు మొన్నటి ఎన్నికల్లో కూడా వీర వ్యవహారం చేశారు. అయినా సరే మీ ధైర్యం ముందు, మీ శక్తి ముందు, మీ కేక ముందు వాళ్ళు నిలవలేకపోయారు. అంటే ప్రజాబలం ఎంత డబ్బున్నా, ఎంత అహంకారం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా ప్రజల ముందు దిగదుడిపోయినది మన తెలంగాణ ప్రజలు నిరూపించారు. కాబట్టి దయచేసి మీరు కూడా, అంటే మేమందరం కూడా ఏదైతే కాదనుకున్నామో, వద్దనుకున్నామో అటువంటి పనులు కాకుండా, ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్లుగా నిజమైనటువంటి పేదవాళ్ళని గుర్తించటం, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పథకాలు వాళ్ళు కన్న కలలు తీర్చేది ఈనాడు ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి మొన్న వచ్చినటువంటి అప్లికేషన్స్ లో ఎవరైతే అర్హులో, ఎవరైతే ఆ కార్యక్రమానికి నిజంగా కావాలని అవసరమైనటువంటి వాళ్ళని మీరు గుర్తించాల్సిన బాధ్యత ఉంది. గ్రామీణ నాయకత్వం కావచ్చు, మండల నాయకత్వం కావచ్చు, నియోజకవర్గ నాయకత్వం కావచ్చు, అధికారులు కూడా ఏ పథకం ఇచ్చినా నిజమైనటువంటి బాధితుడికి, అర్హుడికి ఇస్తే అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అవుతుంది, ప్రజారాజ్యం అవుతుంది, ఇందిరమ్మ రాజ్యం అవుతుంది. కాబట్టి 6 గ్యారెంటీలు పేద ప్రజలు కోరుకునేటటువంటి కనీస అవసరాలు. కాబట్టి దయచేసి రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే ఇళ్ల స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, గ్యాస్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే 200 యూనిట్ల యొక్క కరెంటు కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, భూమి లేని నిరుపేదలకి 12,000 కార్యక్రమం కావచ్చు, లేకపోతే నిరుపేదలైనటువంటి మహిళలకి 2,500 కార్యక్రమం మహాలక్ష్మి కావచ్చు. వీటన్నింటినీ మీరు దగ్గరుండి అధికారులు, గ్రామీణ నాయకత్వం, ఆనాటి ముఖ్యమంత్రి మాటలకే పరిమితమై ఆ కార్యక్రమాలన్నింటినీ తొంగలో దొక్కారు. కానీ ఈనాటి ముఖ్యమంత్రి ప్రజల వద్దకే పంపించి ప్రజల ముందే ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చేసుకోమని చెప్పారు. మీరందరూ నిజాయితీతోటి, నిబద్ధతతోటి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి యొక్క శ్రమ, సోనియా గాంధీ గారి యొక్క ఆశీర్వచనం ప్రజలకు దక్కుద్ది. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమం చిత్తశుద్ధితో చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. మేము కార్యక్రమాల కోసం, మేము ముగ్గురు ఈ జిల్లా కోసం గతంలో మిగిలిపోయినటువంటి గోదావరి జలాలు పాలేరు ప్రజలకి అందిస్తామని చెప్పాం. గత 5 సంవత్సరాలు అది కుంటుపడిపోయింది. తప్పకుండా మొన్ననే మంత్రి గారి సమక్షంలోనే ఏం చేస్తే త్వరగా పాలేరుకు వస్తాయో చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక రూపొందించుకొని మొత్తానికి ఈ సంవత్సరం ఖరీఫ్ పంట కాలానికి ఖమ్మం జిల్లాలోకి గోదావరి జలాలు ప్రవేశిస్తాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మళ్ళీ అతి కొద్ది రోజుల్లోనే మంత్రి గారి యొక్క ప్రయత్నం, ప్రభుత్వం యొక్క కార్యక్రమాలతో పాటు
పాలేరు కూడా తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 లక్షల ఎకరాల సాగునీటిని అందించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. మా లక్ష్యం, నా ఆఖరి కోరికను కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా నా పదవీ కాలంలోనే ఆ నీళ్లు మీకు రావాలని చెప్పి మేమిద్దరం కూడా ప్రయత్నం చేసి నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈ రోజు ఉదయం కూడా దేనికి అత్యవసరంగా డబ్బులు కావాలో అవి కూడా చెప్పొచ్చాను. తప్పకుండా ఈ వానాకాలానికి వైరా ప్రాజెక్టుకి లంకాసాగర్కి తీసుకొస్తాం. రేపు మళ్లీ ఎండాకాలం పూర్తి కాబోయేసరికి ఒక టన్నెల్ ఉంది, మధ్యలో కొండలు అడ్డం వచ్చినాయి. ఆ కొండలలోంచి సొరంగం తీసి పాలేరుకి రావాల్సిన అవసరం వచ్చింది. అందుకనే దాన్ని కూడా టెండర్లు పిలిచి అతి త్వరలో, ఎంత త్వరలో పూర్తయితే అంత త్వరలో ఆ టన్నెల్ ఎప్పుడైతే అప్పుడు పాలేరుకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టన్నెల్ పని చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్ గాని, అక్కడ యాతాలకుంటలో ఉన్నటువంటి టన్నెల్ అంటే కొండలకి సొరంగం వేసుకొని రావాలి కాబట్టి ఆ పని ఆలస్యం అవుతుంది. మంత్రి గారి సహకారంతో దాన్ని కూడా త్వరగా పూర్తి చేసే బాధ్యత మేమిద్దరం తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా పాలేరు నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గం ఒకటే అని చెప్పాం. మీరు ఏ పనులున్నా ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, మిమ్మల్ని దాటి మేము పోయే అవకాశం లేదు. కాబట్టి మీకు కనపడి వెళ్తాం. ఎప్పుడు ఏది అవసరం ఉన్నా ఈ నియోజకవర్గాలు కానీ, ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని పెండింగ్ ప్రాజెక్టులు, అవి జాతీయ రహదారులు కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్నింటినీ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఇచ్చినటువంటి అపూర్వ విజయానికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇందాక మంత్రి గారు చెప్పారు రైతు బంధుల గురించి. ఈ నెలాఖరికల్లా అందరి ఖాతాలలో మీకు డబ్బులు వస్తాయి. నాట్లు వేస్తున్నారు అనుకుంటా, ఇప్పటికే 30 లక్షల మందికి వేశాం. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా రేపు పండుగ లోపులో గాని, పండుగ వెళ్ళగానే రైతు బంధు అందరికి అందుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.